ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రంగా ఫ్యామిలీ నుండి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్ లోకి వస్తున్నట్లుగా రంగా కుమార్తె ఆశా కిరణ్ అనౌన్స్ చేశారు. రాధారంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాలలో పాల్గొంటారని, రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తారని తెలిపారు. తన ఫ్యామిలీ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల పబ్లిక్ లైఫ్ కి కొంతకాలంగా దూరంగా ఉన్నా ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుంది అని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని అన్నారు. రాధారంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి వస్తున్నారని చెప్పారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏంటి వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆశా కూడా రాజకీయాలలో ఇకపై చురుగ్గా పాల్గొంటారని కూడా అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాంబశివరావు? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి వంగవీటి వారసురాలని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక వంగవీటి రంగా కుమార్తె అయినటువంటి ఆశా కిరణ్ ఈ రోజు సంచలన పర్యటన అయితే చేసిందని మనం చెప్పాలి. ఆశా కిరణ్ ఈ రోజు ఉదయం ఏదైతే రంగా ఇంటి వద్ద గతంలో రంగాన్ని హత్య చేసినటువంటి ప్లేస్ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి రంగా కుమార్తె ఆశా కిరణ్ రావడం, అక్కడ రంగా విగ్రహానికి పూలమాల వేసి అక్కడ విలేకరులతో మాట్లాడడం జరిగింది. విలేకరులతో మాట్లాడే క్రమంలో రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా తను ప్రజల్లో ఉండబోతున్నాను, పబ్లిక్ మనిషిగా నేను బతకబోతున్నాను, ఆధారంగా మిత్రమండలికి సంబంధించి ఉన్నటువంటి కొంత గ్యాప్ ఏదైతే ఉందో వారి మధ్యన ఆ గ్యాప్ అన్నింటినీ కూడా సరి చేయడానికి నేను చూస్తాను. రేపటి నుంచి అంటే ఇప్పటి నుంచి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. గతంలో పేద బలహీన వర్గాలకి ఆశాకిరణంలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని ఆశయాలను కొన్ని నిర్వహించే క్రమంలోనే ఇప్పుడు ఆమె ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగేటటువంటి కాపు అనుభవాలు కూడా తను వెళ్ళబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా అంటే కొంతమంది విలేకరులు అడిగినటువంటి సమాధానంలో కాపు కులానికే మీరు ప్రాధాన్యత ఇస్తారా అని అడిగిన క్రమంలో కూడా ఆమె గతంలో కూడా వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకి, అందరికీ కూడా ఆయన అండగా నిలిచేవారు. కాపుల కంటే కూడా ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎక్కువగా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని కులాలని సమన్వయం చేసుకుంటూ అటు ఎవరికి కూడా నొప్పించకుండా అందరితో కలిసి అందరి యొక్క సమస్యల పైన పోరాటం చేస్తానంటూ కూడా ఆశా కిరణ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తన అన్న ఏదైతే వంగవీటి రాధాకృష్ణ ఉన్నారో ఆయన కూడా తనకు మద్దతుగానే ఉంటారు, ఇద్దరం కూడా కలిసే ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. రాజకీయ పరంగా మనం చూసుకుంటే ఏ రాజకీయ పార్టీలో చేరతారని అడిగినటువంటి క్వశ్చన్ కి ఆమె సమాధానం ఇస్తూ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అనేది కూడా డిసైడ్ చేయలేదు. రానున్నటువంటి రోజుల్లో ముందర రాధారంగ మిత్రమండలి ద్వారానే ప్రజలకు వెళ్తాము. తర్వాత జరిగేటటువంటి పరిణామాల్లో అప్పటి పరిస్థితుల బట్టి తన నిర్ణయాలు ఉంటాయంటూ కూడా అలాంటిది ఉన్నట్లయితే కనుక మీడియా మిత్రులందరికీ కూడా ముందుగానే తెలియజేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు రాధారంగ మిత్రమండలి కావచ్చు, రంగా అభిమానులు కావచ్చు, రంగా కుమార్తె ఆశా కిరణ్ సంబంధించి ఎంట్రీ అయితే మాత్రం అందరినీ ఆనందాల్లో వచ్చేస్తుందని అయితే చెప్పాలి లక్ష్మి. అయితే సాంబశివరావు, ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో వంగవీటి రాధా గారు దుబాయ్ పర్యటనలో ఉండగా తాను లేని సందర్భంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ అనేది కూడా ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సిన అంశము. అలాగే నేపథ్యంలో అసలు వంగవీటి యొక్క అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ యొక్క వర్షన్ ఎలా ఉంది? లక్ష్మి, మనం చూస్తా ఉన్నాం రాధా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆయన వేరే పర్యటనలో ఉన్నప్పటికీ కూడా, వేరే చోట ఉన్నప్పటికీ కూడా ఆమె ఎంట్రీ ఇవ్వడం అనేది అంటే ఈ రోజున
ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో జరగబోతున్నటువంటి కాపు కులానికి చెందినటువంటి వనభోజనానికి ఆమె వెళ్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా తను వెళ్ళాలని, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ అని అనుకోవాలి మనం. కాకపోతే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లో ఉంటాను అని చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మాత్రం అటు అందరూ కూడా అటు రాధారంగ మిత్రమండలితో పాటు రంగ అభిమానులందరూ కూడా అదేవిధంగా చాలా మంది కూడా ఆమెను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నంతోటి కలిసి వెళ్తాను, అన్నకి తనకి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా క్లారిఫై అవ్వడం కూడా జరిగినటువంటి విషయం. అదేవిధంగా రంగానికి సంబంధించి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నింటినీ కూడా తను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల వద్ద ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియను అయితే ఆమె కొనసాగించబోతుందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఆశయంతో రంగా గతంలో పేద బలహీన వర్గాలకి తలుపు తడితే నేను ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్పి ప్రజల కోసం నిరాహార దీక్షలు చేయనివ్వండి, ఆయన కొన్ని సంఘటనలు మనం చూసినట్లయితే రిక్షా కార్మికుల పట్ల కావచ్చు, ట్యాక్సీ వాళ్ళ పట్ల కావచ్చు, దళితులకి శిరోమండలాలకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆయన వ్యతిరేకించి అప్పట్లో పోరాటం చేసినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆమె గుర్తు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం చూడాల్సింది ఆమె ఒక పోరాట యోధురాలుగా ముందుకెళ్తానన్నప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అన్నతో కలిసి వెళ్తానంటుంది కాబట్టి అసలు ఇంకా ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండేటటువంటి అవకాశం కూడా లేదు లక్ష్మి. అయితే సాంబశివరావు ఇక్కడ ఆమె ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఏదైతే ఉందో రాధా రంగ మిత్ర మండలి దాంట్లో కొంత గ్యాప్ ఉంది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికే వస్తున్నానని చెప్పారు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు సాంబశివరావు? అంటే ఈ రాధారంగ మిత్ర మండలి అనేది గతంలో మనం చూసుకున్నట్లయితే రంగా బతుకున్న సమయంలో కావచ్చు, రంగా మరణించిన తదనంతరం కూడా కొంతకాలం బాగానే పనిచేసినటువంటి పరిస్థితి. తదనంతర క్రమంలో కొంతమంది మేము రంగ గారితో ప్రయాణం చేసాం, మేము రంగ గారితో ఉన్నామంటూ కూడా ఎక్కడికెక్కడ అంటే అభిమానుల్లోనే కొంతమంది నాయకులకే ఎదగాలనే ఆలోచనతో ఉన్నవారు కావచ్చు. మేము రాధారంగ మిత్ర మండలి సభ్యులను కొందరు చెప్పుకుంటా ఉన్నారు. రాధారంగ మిత్ర మండలి నేను కూడా అంటే ఏరియాల వారీగా డివైడ్ అయిపోతే ఇలా కొంత గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ గ్యాప్ నే ఫుల్ఫిల్ చేస్తానంటుంది. ఏదైతే ప్రజల మధ్యన ఉన్నది రాధారంగ మిత్ర మండలికి సంబంధించి చిన్నగా అంటే నేను అతను కాదు నేను కాదు ఇతను అని ఇలా ఏదైతే విభేదాలు వస్తున్నాయో రాధారంగ మిత్ర మండలికి సంబంధించి నాయకత్వంలో ఆ నాయకత్వాన్ని పటిష్టం చేసి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి ఒక నాయకత్వంలో నడిచే విధంగా ఒక ప్లాన్ అయితే తను సిద్ధం చేసుకుని ఈ ప్రకటన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆమె రాధారంగ మిత్ర మండలిలో ఉన్న వారందరితోటి కలిసి ఇక మీదట నడవాలనుకో డిసైడ్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఆ పర్యటన కూడా రానున్న రోజుల్లో ఉండబోతున్నట్టు కూడా మన సమాచారం అవుతుంది. కాబట్టి అంటే మనం చూసినట్లయితే ఎవరైతే ఎక్కడైతే ఇప్పుడు మన విజయవాడ కేంద్రంగా రాధారంగ మిత్ర మండలికి సంబంధించి మేము నాయకులు కావచ్చు అంటే ఒక ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరువురిని కూర్చోబెట్టి మీలో ఇది లీడ్ మీరు ఇది చేయండి అని వారి ఇరువురిని కూడా కంబైన్ చేసి వారి ఇరువురి నాయకత్వంలో రాధారంగ మిత్ర మండలి ముందుకెళ్లే విధంగా అలాంటి చర్యలు తీసుకుంటానికి కూడా తను సరైనటువంటి ప్లాన్ తోటే ఇప్పుడు వచ్చినట్టుగా మనకి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. కానీ జనసేన గారు మిమ్మల్ని ఆహ్వానించడం అది నేను తర్వాత తప్పకుండా నేను అలాంటి ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటి ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్తాం. పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకి మేము సహాయం చేయడము వాళ్ళకి అండగా ఉంటామని కరెక్టే. నేను అమ్మ కోసం అన్న కోసం రాజకీయంగా బయటకు వచ్చాను, కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్ర మండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను, వాళ్ళతో
ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్లీ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్లీ అటెండ్ అవుతాను. రాజకీయ కొరత ఇప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కరే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధా రంగా మిత్రమండలి సభ్యుని రంగా గారి ఫ్యాన్స్ని కలవడం, ఇవాళ పాలకొల్లో పాపం భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవడం, ఫ్యామిలీ కలవడం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది డెసిషన్. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. వాటి నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను చుట్టానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తుంది. పార్టీలు ఏమైనా సంప్రదించాయా వైసీపీ కానీ జనసేన కానీ మిమ్మల్ని ఆహ్వానించడం? మాట్లాడదండి, అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్స్ అందరికీ చెప్తాను. సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు. ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదు, ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి మా రాధారంగా మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను వాళ్ళు బయటకు రావడం జరిగింది. అది నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే.